మార్క్ సువార్త 10వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు. ద గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 10 వర్సెస్ 23 through 31. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అనెను. సర్వోన్నతుడైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము జీవవాక్యము సత్యవాక్యము, ఆ వాక్యమును మేము ధ్యానించి వినబోతుండగా మీ ఆత్మ ద్వారా మాకు బోధించి మమ్మను పరిశుద్ధపరిచి రక్షణ లేని వారిని రక్షించి రక్షించబడిన వారిని క్రీస్తు పోలికలోనికి రూపాంతరపరిచి మీరే సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని, ఆటంకములను అపవాది క్రియలను లయపరచమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. సో మార్కు సువార్త వచనం వెంబడి వచనం 51వ భాగం, ద గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 51. మన మెసేజ్ టైటిల్ ఏంటంటే, జీసస్ ఆన్ హౌ హార్డ్ ఇట్ ఈస్ టు ఎంటర్ the kingdom of God. Jesus on how hard it is to enter the kingdom of God. యేసు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అనెను. యేసు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అనెను. పోయిన మెసేజ్లో యవనస్తుడైనటువంటి అధికారి ధనికుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయనకి యేసుప్రభుకి మధ్యలో సంభాషణ జరిగింది. యేసుప్రభు ఒక ఆంక్ష పెట్టాడు, ఆదేశం ఇచ్చాడు. అతన్ని ప్రేమతో యేసుప్రభు రక్షించదలిచాడు. కానీ ఆ ధనికుడు విస్తృతమైనటువంటి ధనమును ఆస్తిని కలిగినటువంటి వాడు కనుక యేసు యొక్క మాటకు లోబడకుండా యేసును విడిచి వెనక్కి వెళ్ళిపోయాడు. అతడు యేసు ఆ ప్రకారం అతడి మీద ఒక తీవ్రమైనటువంటి డిమాండ్ని, అంటే ఒక ఆంక్షను విధిస్తాడని అనుకోలేదు. అతనికి ఉన్నటువంటి విలువలు ఒకటి, ప్రభు అయిన యేసు కలిగినటువంటి విలువలు ఒకటి. ఈ వ్యక్తి భూ సంబంధమైనటువంటి విలువలతో బ్రతికాడు, ఎర్త్లీ వాల్యూస్తో బ్రతికాడు. కానీ యేసు ప్రభు ఇటర్నల్ వాల్యూస్తో, పరసంబంధమైనటువంటి నిత్యమైనటువంటి విలువలతో అతన్ని నడిపించే ప్రయత్నం చేసినప్పుడు అతడు వెళ్ళిపోయాడు. సో ఇతడు చిన్న చూపు లేకపోతే కొంత మట్టుకే చూడగలిగినటువంటి వాడు, షార్ట్ సైటెడ్. ఇతడికి ఫార్ సైటెడ్నెస్ అంటే దూరదృష్టి లేదు. ఇతడికి ఎప్పుడు కూడా భూలోకమే కనబడుతుంది, ఇతడికి పరలోకము కనబడటం లేదు. అండ్ ఇతడు తన యొక్క భద్రత, తన యొక్క సుఖము, తన యొక్క భోగము, తన యొక్క భవిష్యత్తు, తన కుటుంబము, తన విషయములు అని వాటి గురించి చాలా జాగ్రత్త పడ్డాడు. బట్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఉన్నాయి కనుక నేను ఆత్మీయంగా కూడా దేవుని రాజ్యంలో మరి ఒక స్థానాన్ని సంపాదించుకుంటే, నిత్య జీవాన్ని పొందుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆసక్తిని కనపరిచాడు. అతనికి అంత ఆసక్తి ఉన్నప్పటికి కూడా, ఎర్నెస్నెస్ ఉన్నప్పటికి కూడా అతడు ఏదైతే విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టలేకపోయాడు. నా యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడంటే సెంటిమెంట్ లేనివాడు, మొహమాటము లేనివాడు. మనం 9వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి బోధను, దాంట్లో ఉన్నటువంటి తీవ్రతను, రాడికల్నెస్ని
ఆల్రెడీ గమనించాం. ఆయన చెప్పాడు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి నీకు దూరముగా పారవేయి, నీ పాదము నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి నీకు దూరముగా పారవేయి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి నీకు దూరముగా పారవేయి అన్నాడు. నీ ఆస్తి నిన్ను దేవుని రాజ్యంలోనికి రానివ్వకుండా అడ్డుకుంటోంది కనుక దాన్ని అమ్మి బీదలకు ఇచ్చేయి, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు దాంట్లో ఆయన ఏమాత్రము వేరుగా చెప్పుటలేదు. ఆయన ఎప్పుడు ఏ రకంగా ఉంటాడో చెప్తాడో అదే ప్రకారం చెప్పాడు. కానీ ఆ డిమాండ్ చూడండి, నీ ఆస్తి ఆయన దగ్గరికి వచ్చి నేను నిన్ను మరి నా యొక్క ప్రభువుగా, నా యొక్క బోధకుడిగా, నాకు ఈ విషయంలో సత్యం చెప్పేవాడిగా నిన్ను ఆశ్రయించాను, నాకు సహాయం చేయమన్నప్పుడు నీ ఆస్తి అంతటినీ అమ్మి నా వెంట రమ్మని చెప్పడము అది మామూలుగా అందరూ చేసేటువంటి విషయం కాదు. ఒక పాస్టర్ ఒక మెంబర్కి ఆ ప్రకారం చెప్తే మెంబర్కి పాస్టర్ మీద ఎంత కోపం వస్తుందో మీరు ఆలోచించండి. నీ ఇంటి నమ్మి నీవు దేవుణ్ణి వెంబడించు, నీ ఆస్తి నమ్మి నువ్వు దేవుణ్ణి వెంబడించు అంటే పాస్టర్ మీద ఎంత కోపం వస్తుందో అది నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది. కనుక మీరు ఆలోచించండి, పాస్టర్గా నేను నా మాస్టర్ ప్రకారమే ఆలోచిస్తాను, మాస్టర్ ప్రకారమే మాట్లాడతాను, అది పాటికి మీకు అర్థమై ఉండాలి. అయితే ఈ వ్యక్తి అతని యొక్క ఆస్తి అతని ఆత్మను ఈ భూలోకానికి లంగరులాగా బిగించేసింది. ఆస్తి పోతే తప్ప ఆత్మకు విడుదల అండ్ విమోచన రెండు లభించవు. అది అతనికి తెలియదు, అది ప్రభు అయిన యేసుకు మాత్రమే తెలుసు. కనుక ఆయన ప్రకారం చెప్పినప్పుడు అతడు ఆ పని చేయలేదు కనుక నిత్యమైన తీర్పులోనికి అతడు పోవాల్సి వచ్చింది. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన ఒకసారి గ్రీసులో ఏథెన్స్లో ఉన్నటువంటి ఒక ప్రముఖుడికి, అతని పేరు ఫోసియన్, ఏథెన్స్ నగరంలో ఉన్నటువంటి వ్యక్తి, అతనికి విస్తృతమైనటువంటి మరి ధన కానుకను పంపాడు, అంటే పెద్ద మొత్తము కానుకను పంపాడు. సో ఫోసియన్ ఇంటికి అలెగ్జాండర్ సైనికులు దాన్ని మోసుకొని వచ్చి అతనికి ఇచ్చినప్పుడు అతడు అడిగాడు, రాజా నా మీద నీకు ఎందుకు అంత అనుగ్రహము కలిగింది, నీవు ఎందుకు అంత పెద్ద మొత్తం నాకు పంపావు అన్నప్పుడు అలెగ్జాండర్ అతనికి వర్తమానం పంపాడు, నా దేశం అంతట్లో నీలాంటి సుగుణవంతుడు మరొకడు లేడు, నీలాంటి గుణవంతుడు మరొకడు లేడు, కనుక నీకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను అన్నప్పుడు ఫోసియన్ రాజుగారికి రాశారు, మహారాజా మీ యొక్క అనుగ్రహాన్ని బట్టి మీ కృతజ్ఞతలు, కాకపోతే మీరు చెప్పినట్టు నేను నా గుణాన్ని కలిగి ఉండాలంటే నేను మీ ధనాన్ని అంగీకరించకూడదు, కనుక నా గుణం నాకు ఉండనివ్వండి, మీ ధనం మీరే పెట్టుకోండి అని ధనాన్ని వెనక్కి పంపించేశాడు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనుషులకు ఎప్పుడు గుణానికి ధనానికి మధ్యలో పెద్ద పోరు జరుగుతూ ఉంటుంది. ఎంతో మంది ధనానికి దాసోహం అయిపోతారు, గుణాన్ని అమ్ముకుంటారు. కానీ యేసుప్రభు ఏమంటాడంటే ధనాన్ని వదలండి, గుణాన్ని వదలొద్దు. ఈ వ్యక్తికి ధనం ముఖ్యము, యేసుకు గుణం ముఖ్యము. అండ్ ఈ రోజున వాక్యం వినేటువంటి వారు మీలో చాలా మందికి నాకు తెలుసు ధనం ముఖ్యము, గుణం ముఖ్యం కాదని. అందుకని ధనం కోసం మీరు మీ గుణాన్ని కుదవబెడతారు, ధనం కోసం మీ గుణాన్ని మీరు అమ్మకానికి పెడతారు. అండ్ మీరు బేరానికి వచ్చినప్పుడు ఎంత తక్కువకు మిమ్మల్ని మీరు అమ్ముకుంటారో చూసినప్పుడు నాకు బాధ, ఆశ్చర్యం రెండు కలుగుతాయి. సో రెండు విషయాలు ఈ యొక్క ప్యాసేజ్లో మనం చూద్దాం మనకున్నటువంటి సమయంలో. మొదటిది ద వార్నింగ్, రాసుకునేటువంటి వారు రాసుకోండి. ద వార్నింగ్, హెచ్చరిక, 23 నుండి 27 వరకు వచనం వెంబడి వచనం మనం చూసుకుంటూ పోదాం. 23వ వచనంలో, అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. సో ఆయన మొదట చుట్టూ చూశాడు. ఎందుకు చుట్టూ చూశాడు? ఆయన చాలా నిశ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, అక్కడ ఉన్నటువంటి వారిని, తన శిష్యులను, ఇతరులను ఆయన పరిశీలన చేశాడు. ఆ యవనస్తుడు, ధనికుడు, అధికారి అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. అతడు పోతున్నప్పుడు అతని దారిలో అతని వెంట ఇంకెవరైనా పోతున్నారా అని యేసు ప్రభు చూశాడు. అందరూ నాతోనే ఉన్నారా, లేకపోతే అతడులాగా ఎవరైనా మారి అతనితో వెళ్ళిపోతున్నారా అని ఆయన చూశాడు. ఎందుకంటే కొంతమంది యేసును పోతున్నప్పుడు ఒంటరిగా పోతారు, కొంతమంది యేసును వదిలిపోతున్నప్పుడు ఇతరులను కూడా తీసుకుని పోతారు. ఎందుకంటే వారి యొక్క చెడ్డ ప్రభావము అక్కడ ఉన్నటువంటి ఇతరుల మీద పడుతూ ఉంటుంది. సో యేసు ప్రభు ఆ ప్రకారము చూశాడు. చూసిన తర్వాత మొదట ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటి? ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. తెలుగులో దుర్లభము అంటే కష్టము, ఇంగ్లీష్లో హౌ హార్డ్ ఇట్ ఈస్ ఫర్ ఎ రిచ్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. సో ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టతరమని యేసు ప్రభు చెప్తున్నాడు.
ఆస్తి అనేది ఆత్మీయతకు ఎప్పుడు కూడా అడ్డు వచ్చేటువంటి అంశం. గుర్తుపెట్టుకోండి, ఆస్తి, ఐశ్వర్యం, ధనము పెరుగుట అనేది మన ఆత్మీయతకు అడ్డుగా వచ్చేటువంటి, మనకు ఆటంకాన్ని కలిగించేటువంటి, మనల్ని మెల్లమెల్లగా తెలియకుండా దేవునికి దూరంగా తీసుకుపోయేటువంటి విషయం. కానీ ఎంతోమంది దేవా నేను నిన్ను నమ్ముకున్నాను, నీవు నాకు ఆస్తినివ్వు, నీవు నాకు ఫలానా మంచి ఉద్యోగం ఇవ్వు, మంచి జీతం ఇవ్వు, మంచి ఇంటినివ్వు, మంచి బండినివ్వు, మంచి వీసా ఇవ్వు, మంచి విదేశంలో స్థానం ఇవ్వు అని అడుగుతారు. వారు మరి మరో ఉద్దేశంతో అడిగినా కూడా వారిని వారు దేవుడికి దూరం చేసుకోవడానికి వారు దేవుడిని ప్రకారం దీవించమని అడుగుతారు. దేవుడికి తెలుసు అందరూ ఆస్తిని హ్యాండిల్ చేయలేరని, కనుక దేవుడు అందరికీ ఆస్తిని ఇవ్వడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ఎందుకంటే ఆస్తి అనేది మనిషిని ఈ భూ సంబంధమైనటువంటి వ్యక్తిగా, దాసురాలిగా మార్చేస్తుంది. దానికి ఉన్నటువంటి దాహమును అది ఇక్కడ మాత్రమే తీరుస్తాననేటువంటి ఒక తప్పుడు వాగ్దానము చేస్తుంది. కనుక వారు దానికి కట్టుబడిపోతారు. ఈ యవనస్తుడి గురించే యేసుప్రభు ఆ మాటలు చెప్పాడు. నేను అతనికి నిత్య జీవాన్ని పొందేటువంటి దారిని చెప్తే అతడు దాన్ని విడిచి వెళ్ళిపోయాడు. 21వ వచనంలో మనం ఆల్రెడీ దాన్ని చదివాము. మరొకసారి నేను మీకు చదువుతున్నాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. కానీ అతడు వెళ్ళిపోయాడు. అతడు దేవుడి రాజ్యంలో ప్రవేశించకుండా పోవడానికి గల కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి ఆస్తే. ప్రాణం పోతే ఆస్తి పోయింది. ఆస్తి తర్వాత మనకి ఆ లోకంలో ఉండదు. ఆ లోకంలో దీన్ని పంపించి ముందుగానే అక్కడ భద్రపరచుకోమని యేసుప్రభు చెప్పినా కూడా అతడు యేసు మాట వినలేదు. 24వ వచనాన్ని గమనించండి. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. ఆయన మాటలకి శిష్యులు ఆశ్చర్యపోయారు. వీరందరూ యూదులు, వీరందరూ ఇశ్రాయేలీయులు, వీరందరూ మోషేను అనుసరించినటువంటి మోషే అనుచరులు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, పాత నిబంధన గ్రంథం ప్రకారం వీరందరికీ బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా దేవుడి యొక్క అనుగ్రహానికి ప్రాప్తుడైతే ఆ వ్యక్తికి దేవుడు మిగుల ఆస్తినిస్తాడు. ధనము అనేది, ఐశ్వర్యము అనేది, ఆస్తిపాస్తులు అనేవి దేవుడు ఒక మంచివాడికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, దేవుడు ఒక గుణవంతుడికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు. సో ధనము కలిగి ఉండుట అంటే దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఆశీర్వాదములో ఉండుట. కానీ ఇక్కడ ఏంటి, యేసుప్రభు మేము నమ్మిన దానికి పూర్తి భిన్నంగా, మేము అనుకున్న దానికి పూర్తి వ్యతిరేకంగా ఆస్తి గల వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుట ఎంతో దుర్లభం అంటున్నాడు. మేమేమో ఆస్తి గల వారందరూ దేవునికి ఆప్తులు అని అనుకుంటుంటే అని ఆశ్చర్యపోతున్నారు, విస్మయం పొందారు. సో వారి విస్మయంలో వారిని ఆయన కరెక్ట్ చేయడానికి, అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. రెండవసారి సేమ్ స్టేట్మెంట్ చెప్పాడు, కానీ దాంట్లో కొత్త రెవల్యూషన్ ఇచ్చాడు. దాంట్లో మొదటిసారి ఇవ్వనటువంటి కొత్త ప్రత్యక్షతనిచ్చాడు. ఎవరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుట కష్టము, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు. సో దాంట్లోనికి వెళ్ళక మునుపు యూదులకు ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచన, ఒక వచనం నేను మీకు వినిపిస్తాను. ప్రావర్బ్స్ 10:22, సామెత 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. సో యూదులందరూ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనకు ఐశ్వర్యమును ఇస్తాడు, మనము ఆస్తి పరులం అవుతాము అని ప్రగాఢంగా నమ్మేటువంటి విషయం. సో వారి యొక్క సమాజంలో అట్లాంటి ఆలోచన ఉంది కనుక, ఎవరైనా శ్రేష్టమైన వానిగా ఉంటే దేవుడు వానికి నిండుగా ఆస్తినిస్తాడు, దేవుని అనుగ్రహంలో వాడిని మెండుగా ఉంచుతాడని వారు అనుకుంటారు కనుక, అలాంటి వారితో యేసుప్రభు ఈ రకంగా బోధ చేసేసరికి వారికి ఆశ్చర్యము కలిగింది. మనము క్రైస్తవులం అయిన తరువాత గుర్తుపెట్టుకోవాలి, మనము చిన్నప్పటి నుండి, పుట్టినప్పటి నుండి మన ఇంటి వారు, మనకు తెలిసినటువంటి వారు, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు, ఇతరులందరూ మనకు నేర్పించి నూరిపోసినటువంటి విషయములను మనం యేసు దగ్గరకు వచ్చిన తర్వాత విడిచిపెడితే మంచిది. ఎంత త్వరగా విడిచిపెడితే అంత మంచిది. ఎందుకంటే యేసు బోధ తప్ప మనకి ఇంకా లోక సంబంధమైనటువంటి బోధ, సిద్ధాంతము లేకపోతే ఆ యొక్క ఎడ్యుకేషన్ అవసరము లేదు. లేకపోతే మనకు షాకులు తగులుతాయి. ఈ ధనికుడు, యవనస్తుడు తన ఆస్తినందు విశ్వాసం ఉంచాడు, దాన్ని నమ్ముకున్నాడు. సో అతడికి దేవుడు కాదు, అతనికి ధనము దేవుడైపోయాడు.
మనము దేనినైనా సరే నమ్మినప్పుడు దానిని మనం ప్రేమిస్తాం, దానిని మనము సేవిస్తాం, దానికి మనల్ని మనము అప్పగించుకుంటాం, దాని ఎడల మన జీవితాన్ని మనము ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాం. సో ఒక ఆస్తి విగ్రహముగా మారిపోతే, ధనము విగ్రహముగా మారిపోతే, ఆ జీవం గల దేవుడు అద్వితీయుడు, ఆయన మనకి దేవుడిగా ఉండడు. ఈ విగ్రహం మనకు ఒక అడ్డు అయిపోతుంది, మనల్ని దేవుడి దగ్గరికి రానివ్వకుండా అడ్డుకుంటుంది. భయంకరమైనటువంటి పరిస్థితిని అది కల్పిస్తుంది. యోబు ఆయన మీద ఉన్నటువంటి అభాండాలన్నీ స్నేహితులు వేసినప్పుడు ఒకదాన్ని మాత్రం ఒప్పుకోడు. యోబు అంటాడు, నేను అమాయకుడను. ఏ విషయంలో అమాయకుడను? యోబు 31వ అధ్యాయము 24 నుండి 28 వరకు, సువర్ణము నాకు ఆధారం అనుకొని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను. సో దాన్ని చెప్పి ఆయన అంటాడు, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి, నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమునన్నున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును. సో యోబు అంటాడు, నేను సువర్ణాన్ని ఆధారం చేసుకోలేదు, ఆశ్రయమని దాంతో మేలిం బంగారంతో నేను చెప్పలేదు, ఆస్తి నాది గొప్పదని, విస్తారమైన సొత్తు నా చేతికి దొరికిందని నేను దాని యందు సంతోషించలేదు, నేను ఎప్పుడు దేవుని యందే భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిని అని చెప్తున్నాడు. సో యేసుప్రభు ఇక్కడ ఆస్తి చెడ్డది అనట్లేదు, ఆస్తి యందు విశ్వాసం ఉంచుట చెడ్డది అంటున్నాడు. ధనము చెడ్డది అనట్లేదు, ధనమును ప్రేమించుట చెడ్డది అంటున్నాడు. ఎందుకంటే ధనం అనేది, ఆస్తి అనేది, ఐశ్వర్యం అనేది ఒక శోధనగా మారుతుంది, ఒక ఉర్రిగా మారుతుంది, అది ఒక ఆటంకముగా మారుతుంది, అది మన దృష్టిని దేవుడి మీద నుండి మరల్చేటువంటి అంశముగా ఉంటుంది. సామెత 18, 10, 11 వచనాల్లో, ప్రావర్బ్స్ 18, 10 and 11లో 2 విషయాల గురించి దేవుడు రాయించాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. సో ధనవంతుడు వాని ఆస్తినే ఆశ్రయ పట్టణంగా అనుకుంటాడు, అదే వానికి ఎత్తైన ప్రాకారం. అంటే వాడు చాలా మంచి సెక్యూర్ సిచ్యువేషన్లో, భద్రతా స్థితిలో ఉన్నాడు, తనకేమీ డోకా లేదు, హాని కలుగదు, భవిష్యత్తు సురక్షితం అనుకుంటాడు. కనుక అలాంటి వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచుట కష్టము, అలాంటి వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. అదేంటో మనకి 25వ వచనంలో యేసుప్రభు చెప్తాడు, ఒక రూపకము రూపంలో. సో డిఫికల్టీ అనేది, దుర్లభము అనేది, డూస్కోలాస్ అనేటువంటి ఆ యొక్క పదానికి అర్థం ఏంటంటే, అది నీ దారిలో నీకు ఆటంకాలను కలిగిస్తూ ఉంటుంది, అడ్డంకులను కలిగిస్తూ ఉంటుంది, నిన్ను నేరుగా తిన్నగా ఆయన వెంట వెళ్ళనివ్వదు, దేవుని రాజ్యంలోనికి నీ ప్రవేశాన్ని అది అడ్డుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ మాట నేను చెప్పాలి, ఎవరు ఆస్తిపరులు? మనం అనుకుంటాం మిలియనియర్లు, బిలియనియర్లు, లక్పతిలు, కరోడ్పతిలే ఆస్తిపరులు అని. ఒక లెక్క ప్రకారము మీరు ప్రతిరోజు 3 కాదు 2 పూటలు భోజనం చేసిన, ప్రతిరోజు మీకు వారానికి మార్చడానికి 3 జతల బట్టలు ఉన్నా, మీకు ఒక చిన్న సైకిల్ ఉన్నా, మీరు ఒక గది ఇంటిని అద్దెకు తీసుకొని బ్రతుకుతున్నా, మీకు ఆస్తి ఉంది. సో మీరు అనుకోకండి, ఈ బోధ రిచ్ పీపుల్కి, ఈ బోధ మిలియనియర్లకి, ఈ బోధ బిలియనియర్లకి కాదు, ఈ బోధ ప్రతి క్రైస్తవుడికి. వెస్ట్లో అయితే అమెరికాలో ఉన్నటువంటి వారు, అమెరికాలో ఇల్లు లేకుండా రోడ్డు మీద ఉన్నవాడు కూడా ఆఫ్రికాలో ఉన్నటువంటి కుటుంబము కన్నా ధనికుడు. సో ఈ ప్రకారం మనం ఉంటే మనము ఆస్తి పరులం. మనకి మిలియన్లు బిలియన్లు లేవు, కానీ మన జీవనోపాధి ఇతరుల కన్నా మనకి ఎక్కువగానే ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలోనే మోర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్ మరి గవర్నమెంట్ ఇచ్చేటువంటి 5 కిలోల గోధుమలు, 2 కిలోల పప్పు దినుసుల మీద బతికేటువంటి సమాజం. సో యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీరు జాగ్రత్త. ఒక భక్తుడు ఇట్లా అంటాడు, విషము పుష్పములో లేదు, విషము ఆ యొక్క మరి స్పైడర్లో ఉంది, సాలీడులో ఉంది. సో ధనములో చెడు లేదు, ధనము మంచిదే, కానీ చెడు మనలో ఉంది. మన స్వభావములో చెడు ఉంది. మన స్వభావము మనల్ని భూసంబంధులుగా మార్చడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, కనుక అది మనల్ని చెడగొడుతుంది.
మన ధనము మన మనస్సును లాగేసే ప్రయత్నం చేస్తుంది, మన సమయాన్ని లాగేసే ప్రయత్నం చేస్తుంది, మన యొక్క జీవితాన్ని లాగేసే ప్రయత్నం చేస్తుంది, మనల్ని దేవుడికి వేరుగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ధనము ఎప్పుడు కూడా పరలోక సంబంధమైనటువంటి ఆనందాలను చూడనివ్వదు. ధనం ఎప్పుడు భూ సంబంధమైనటువంటి సుఖభోగాల వైపే మన దృష్టిని నిలుపుతుంది. కనుక మనం ఎంత జాగ్రత్త పడాలి. మరి ఇక్కడ యేసుప్రభు చేసినటువంటి బోధన నేను ధ్యానించినప్పుడు నాకు అనిపించింది, ఎంతోమంది పాస్టర్లు ప్రాస్పరిటీ గాస్పల్ బోధించి నీవు దేవుడి బిడ్డవైతే నీకు ఐశ్వర్యం ఉండాలి, నీకు విస్తృతంగా ధనం ఉండాలని చెప్పేటువంటి వారి యొక్క మంద దేవుడి రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము అని. సో ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద మనీ, ద ప్రాబ్లమ్ ఈజ్ వెన్ ద మనీ హ్యాస్ ద పర్సన్. ఆ వ్యక్తిని ధనము కబిలించేస్తే అప్పుడు సమస్య. డేవిడ్ గ్యారిక్ అనేటువంటి ఒక ప్రముఖ నటుడు ఉండేవాడు 18th సెంచరీలో. నాటకాలకు అతడు జీవం పోసాడు. అతడు ఆ దేశంలో ప్రముఖుడైపోయాడు, బాగా ఆస్తి సంపాదించాడు. హ్యాంప్టన్ కోర్ట్ అనేటువంటి ఒక మహల్ దగ్గర అతనికి పెద్ద ఇల్లు, తోటలు, విగ్రహాలు, షేక్స్పియర్ కోసం అతడు ఒక మ్యూజియం లాగా దాన్ని తయారు చేసి పెట్టాడు. అతని దగ్గర లేదంటూ ఏమీ లేదు. కానీ అతడికి ఒక గురువు గారు ఉండేవారు, డాక్టర్ శామ్యుయల్ జాన్సన్ అని. ఆయన్ని ఇతడు తన ఇంటికి తీసుకుని వచ్చి, తన ఎస్టేట్కి తీసుకుని వచ్చి, తనకున్నటువంటి ఆస్తి పాస్తులు, విలువైనటువంటి విషయాలన్నీ చూపించి డాక్టర్ శామ్యుయల్ జాన్సన్ అతన్ని పొగుడుతాడేమో అనుకుంటే ఆయన పెదవి విరిచి నిట్టూర్పుతో అన్నాడు, డేవిడ్ డేవిడ్ ఇవన్నీ నీకు కలిగి ఉన్నాయి అన్నప్పుడు నాకు ఎంతో బాధేస్తోంది. ఎందుకంటే రేపు నీవు చావాల్సి వచ్చినప్పుడు, నీవు డెత్ బెడ్ మీదకి వచ్చినప్పుడు, మరణ శయ్య మీదకి వచ్చినప్పుడు వీటిని విడిచిపో నీకు చాలా నరకముగా ఉంటుంది. ఇప్పుడే ఆలోచించుకో, ముందే వదిలేస్తే మంచిది. 25వ వచనం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం. 2 సార్లు దుర్లభం దుర్లభం అన్నాడు, కష్టం కష్టం అన్నాడు, కానీ ఒక్కసారి ఈజీ అంటున్నాడు. ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ ఎ camel టు పాస్ త్రూ ది ఐ ఆఫ్ ఎ నీడిల్ దాన్ ఫర్ ఎ రిచ్ మ్యాన్ టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం. యేసుప్రభు ఇక్కడ ఒక ఎనాలజీ, ఒక రూపకము, ఒక హైపర్బోలి అంటే ఒక సాదృశ్యాన్ని ఆయన ప్రవేశపెడుతున్నాడు. దీన్ని కొంతమంది దేవుని సేవకులు అని చెప్పుకునేవారు, బైబిల్ కామెంటేటర్లు దాంట్లో ఉన్నటువంటి తీవ్రతను తీసేసే ప్రయత్నం చేశారు. ప్రభు చెప్పినటువంటి సత్యము ఎంత బలమైందో దాన్ని వారు తగ్గించే ప్రయత్నం చేశారు. వారికి వారు దాన్ని ఉపయోగకరంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. కనుక ఒక కొత్త బోధను కొన్ని సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టారు. దీన్ని నీడిల్స్ ఐ గేట్ అంటారు. నీడిల్స్ ఐ గేట్ అంటే యెరూషలేము యొక్క ప్రాకారంలో ఒక చిన్న ద్వారము లేకపోతే గేటు వంటిది ఉంది. అది చాలా చిన్నది, రాత్రిపూట మాత్రమే దాన్ని తెరుస్తారు. ఒంటె సామాన్తో వస్తే అది దానిలో నుండి పోలేదు గనుక ఒంటె మీద సామాన్ తీసి కింద పెట్టాలి, ఒంటె మోకాళ్ళ మీదకి రావాలి, ఒంటె పూర్తిగా కుంచుకోవాలి, అప్పుడు దాన్ని ఆ యొక్క ద్వారము గుండా యెరూషలేములోనికి ప్రవేశపెడతారు. అట్లాగే అది లోపలికి రాగలదు. ఈ బోధ ఇక్కడ యేసుప్రభు చేసిన దాంట్లో లేదు. అండ్ ఇట్లాంటి గేట్ ఉన్నట్టు ఎక్కడ మనకి ఆధారాలు కనబడట్లేదు. కాకపోతే 11th సెంచరీలో బైజెంటైన్ కామెంటేటర్ థియోఫిలాక్ట్ అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని ఆయన పుస్తకంలో రాశాడు. తర్వాత అందరూ దీన్ని తీసుకొని దాని యొక్క వివరణ ఆ ప్రకారం ఇచ్చారు. మరికొంతమంది ఏమన్నారంటే ఇక్కడ యేసు వాడినటువంటి ఒంటె అనేటువంటి పదము గ్రీకులో ఒకే పదము చిన్న మార్పుతో దాన్ని మారిస్తే దానికి క్యామెల్తో పాటు రోప్ అని కూడా వస్తుంది, అంటే త్రాడు అని కూడా వస్తుంది. సో వారు అన్నారు, కొంతమంది త్రాడు అని రాసే బదులు ఒంటె అని రాశారు. ఈ యొక్క శాస్త్రులు చేసిన తప్పు, స్క్రైబల్ ఎర్రర్. కనుక మనము దాన్ని ఒంటె అనకూడదు, దాన్ని త్రాడు అనాలి. కానీ ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మీ ఇంట్లో సూది ఉంటుంది. సూది బెజ్జము అంటే సూదికున్నటువంటి రంధ్రము అన్నిటికన్నా చిన్నది. మీరు ఈ సైజు తాడు తీసుకున్న సూది బెజ్జంలో నుండి అది బయటికి రాదు. సో మీరు తాడు పెట్టినా రాదు. అండ్ యేసుప్రభు తాడని చెప్పట్లేదు, యేసుప్రభు ఒంటె అనే చెప్పాడు. ఎందుకంటే పాలస్తీనాలో, ఇస్రాయెల్లో ఆ సమయంలో అన్నిటికన్నా పెద్ద జంతువు ఏంటి అంటే ఒంటె, అన్నిటికన్నా చిన్న రంధ్రం ఏంటంటే సూది బెజ్జం. సో ఆయన ఏం చెప్తున్నాడు, ఒక పారాడాక్స్ చెప్తున్నాడు, ఒక విడ్డూరం చెప్తున్నాడు, అండ్ ఒక సాదృశ్యం చెప్తున్నాడు. అంత పెద్దది అంత చిన్నదానిలో నుండి అయినా సులభంగా పోతుంది, కానీ ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలోనికి మాత్రం రాడు. సో పాయింట్ అది, గంభీరమైనటువంటి విషయం అది. మన చుట్టూ ఉన్నవారు
మీరు నాకు స్పాన్సర్ చేస్తే 10,000 ఇస్తే మీకు 1,00,000 దేవుడు ఇస్తాడు అంటున్నారు. అంటే ఏం చేస్తున్నారు? వీళ్ళందరినీ సీలింగ్ దెమ్ ఫర్ హెల్, నరకానికి వారిని సిద్ధం చేసేస్తున్నారు. నీ ధనం పెరిగితే నీకు దేవుడి రాజ్యంలో ప్రవేశము దుర్లభమైపోతున్నప్పుడు నీకు ధనం పెరగాల, లేకపోతే గుణం పెరగాల? వాక్యానుసారంగా ఆలోచించేటువంటి వారు తగ్గిపోతున్నారు కనుక ఈ దుస్థితి మనకు ప్రస్తుతం పట్టింది. సో బైబిల్ ప్రకారం మీరు చూస్తే యేసుప్రభు పరలోకం కన్నా, నరకం కన్నా, అన్నిటికన్నా ఎక్కువ ధనం గురించి చెప్పాడు. మోర్ దెన్ 2,000 రెఫరెన్సులు ధనం గురించి బైబిల్లో ఉన్నాయి. సో దేవుడిని అండ్ ధనాన్ని పక్క పక్కన యేసుప్రభు పెట్టాడు. ఒకడు దేవునికి సిరికి దాసుడుగా ఉండనేరడు, ఇద్దరు యజమానులకు వాడు దాసోహం చేయలేడు అని యేసుప్రభు చెప్పాడంటే అది ఎంత డేంజరసో చూడండి. 5th సెంచరీలో ఒక చర్చ్ ఫాదర్ ఇట్లా రాశాడు: ధనికులను మనము ఒంటెలతో, కంచర గాడిదలతో పోల్చొచ్చు. ఎందుకంటే కంచర గాడిదలు, ఒంటెలు బరువు అయినటువంటి సామాను మోసుకొని, ఖరీదైనటువంటి సామానుతో, దాంట్లో పట్టు ఉంటుంది, దాంట్లో రంగు ఉంటుంది, దాంట్లో వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి, దాంట్లో మసాలాలు ఉంటాయి, దాంట్లో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, దాంట్లో మరి ద్రాక్ష రసం ఉంటుంది, దాంట్లో ధాన్యం ఉంటుంది, విలువైనటువంటి వస్తువులు ఉంటాయి. వాటిని మోసుకొని అవి ఎప్పుడూ ఎడారుల గుండా ప్రయాణాలు చేస్తాయి, కొండలు ఎక్కుతాయి. అవి సాయంత్రం ఒక చోటుకు వచ్చినప్పుడు, గుడారాలు వేసినప్పుడు అందరూ అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అవి కూడా వాటి యొక్క బరువులను తీసి పక్కన పెడితే ఆ ఒంటె వీపును చూడండి, బరువు యొక్క ఆ కరుకు మరకలు తప్ప దాని బతుక్కి మిగిలింది ఒకటి లేదు. సో ఆయన అంటాడు, ధనికులు కూడా జీవితం అంతా కూడా వారు స్వార్థాన్ని బట్టి, మోసాన్ని బట్టి, మాలిన్యములను బట్టి, లేకపోతే మరో రకమైనటువంటి విషయములను బట్టి వారు మోసేటువంటి ఆస్తిపాస్తులన్నీ వారు చచ్చి దేవుడి దగ్గరకు వచ్చేసరికి వారి బ్రతుకు మీద అవి పాపపు మరకలుగా మిగిలి ఉంటాయే తప్ప వారికి మరొకటి ఉండదు. అయితే ధనికులందరూ దేవుని రాజ్యంలోనికి రారా అట్లా దేవుడు చెప్పట్లేదు. ఎందుకంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక వ్యక్తిని ఎదుర్కొన్నాడు. ఆయన పేరు జక్కయ్య. జక్కయ్య ఒక సుంకపు గుత్తదారుడు, చెడ్డవాడు, దురాసపరుడు. అతడు మోసగాడు, కుట్రతో విపరీతంగా సంపాదించాడు. కానీ ఎప్పుడైతే యేసుని ఎదుర్కొన్నాడో, యేసు జక్కయ్యతో ఏమీ చెప్పలేదు. జక్కయ్య యేసుతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా సంపాదించి లాక్కున్నానో వారికి తిరిగి 4 రెట్లు, రూపాయి తీసుకుంటే 4 రూపాయలు వారికి నేను వెనక్కి ఇస్తానని జక్కయ్య చెప్పాడు. అండ్ ఆ రోజు యేసు ప్రభు జక్కయ్య ఇంటిలో, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. సో డబ్బును కలిగి ఉండుట తప్పు అని ప్రభు చెప్పట్లేదు. డబ్బు నిన్ను కలిగి ఉండుట తప్పు అంటున్నాడు. డబ్బునందు విశ్వాసం ఉంచుట, దానికి నిన్ను నీవు అప్పగించుకొనుట, దాని మీద ఆధారపడి బ్రతుకుట అది నేరం, పాపం అంటున్నాడు. సో ధనికుడైనటువంటి జక్కయ్య రక్షించబడ్డాడు. అరిమతయి యోసేపు ధనికుడు, ఆయన యేసు దేహాన్ని తీసుకెళ్లి తన సమాధిలో పెట్టాడని బైబిల్ మనకి చెప్తోంది. 26, 27 వచనాలు గమనించండి. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, ఇప్పుడు ఇక వారి ఆశ్చర్యం డబుల్ పోర్షన్కి వెళ్ళిపోయింది. అత్యధికంగా ఆశ్చర్యపడ్డారు. అయితే అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. వారు అనుకుంటున్నారు, యవనస్తుడు 10 ఆజ్ఞల్లో అన్నీ పాటిస్తున్నాడు, యేసుప్రభు ఒక్కటి చెప్తే అది చేయకుండా పోయాడు. వారి యొక్క ఆలోచన ప్రకారము ధనము దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము కనుక అతడు ధనాన్ని విడిచిపెట్టకపోతే తప్పేంటి అని బహుశా వారు అనుకుని ఉండొచ్చు. అందుకని వారికి యేసు చేసినటువంటి బోధతో ఇప్పుడు విపరీతమైనటువంటి ఆశ్చర్యం. సో అప్పుడు యేసు వారిని చూశాడు. 27లో మీరు చూస్తే యేసు వారిని చూచి, సేమ్ థింగ్ ఇక్కడ 21లో కూడా యేసు అతనిని చూచి, గేజింగ్ అనమాట. సో యేసు ఆ యొక్క యవనస్తుడిని, ధనికుడిని ఎట్లా ఆయన వాడి ముఖములోనికి చూసి, వాడి మనసులోనికి, హృదయంలోనికి, అంతరంగంలోనికి, ఆత్మలోనికి చూసేశాడో అదే ప్రకారం శిష్యులను కూడా అట్లాగే ముఖాల్లో నుండి వారి యొక్క అంతరంగంలోనికి యేసుప్రభు చూసేశాడు. వారి గాబరా ఏంటో, వారి ఆందోళన ఏంటో, వారి యొక్క మరి విపత్కరమైనటువంటి ఆ యొక్క సమస్య ఏంటో యేసుప్రభు చూసేసి వారికి మరలా సత్యాన్ని చెప్తాడు. కాకపోతే ఆయన ఏం చెప్తున్నాడు? ఎవడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము, కాకపోతే ధనికులు, ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట మరీ కష్టం. సో బేసికలీ తీసుకుంటే ధనికులకు అది విపరీతమైనటువంటి కష్టము, ధనము లేనటువంటి వారికి కూడా అది కష్టమే.
ఒక మనిషి తాను చేసినటువంటి కార్యమును బట్టి, తాను చూపినటువంటి మతమును బట్టి, లేకపోతే భక్తిని బట్టి, పూజా పునస్కారాన్ని బట్టి దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించడు. ఇదే మార్కు 10:45లో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. మనుష్య కుమారుడు అంటే యేసుప్రభు దేవుని కుమారుడు మనుషుల ప్రతినిధిగా, ప్రతిబింబముగా వారి పాపాన్ని మోసి వారి కోసము క్రయధనముగా తన ప్రాణమునిచ్చి ఆయన యొక్క శిలువ మరణము, భూస్థాపన, పునరుత్థానముల ద్వారా వారిని రక్షిస్తాడు. అది దేవుడిచ్చేటువంటి ఉచిత వరమే, ఆయన కృపా వరమే. వారు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షించబడతారే తప్ప మరో రకంగా రక్షణ లేదు. సో మ్యాన్స్ ఇంపొటెన్స్ అండ్ గాడ్స్ ఆమ్నిపొటెన్స్, మానవుని యొక్క అసమర్థత, నపుంసకత్వం, చేతగానితనం అండ్ దేవుని యొక్క సర్వశక్తి. దేవునికి సమస్తమును సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సో మనము కృపను బట్టి విశ్వాసము ద్వారా, లేకపోతే విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డాం. సో అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మీకు ఆధారముగా ఉన్న వాటిని మీరు విడిచిపెట్టినప్పుడు, నన్ను మీరు ఆధారం చేసుకున్నప్పుడు మీకు దేవుడి రాజ్యంలో ప్రవేశం. అంటే మీకు విశ్వాసం ఉంటే మీరు దేన్నైనా విడిచిపెడతారు. ఒక వ్యక్తి ఒక దానిని దేవుడిని కొరకు విడిచిపెట్టలేకపోతున్నాడు అంటే వాడికి దేవుడి మీద పరిపూర్ణ విశ్వాసం లేదు. వాడు దీన్ని ఆధారం చేసుకుంటున్నాడు. ఇది పోతే ఎట్లా? దేవుడు నన్ను ఉద్యోగం మానేయమంటున్నాడు. ఉద్యోగం మానేస్తే నేను ఏం తిని బతకాలి? నన్ను ఎవరు పోషిస్తారు? గాల్లో దీపం పెడితే ఎట్లా అది వెలుగుతుంది, ఆరిపోదా? ఈ థింకింగ్ విశ్వాసం లేని వారు చేసేది. నేను మీకన్నా పెద్ద ఉద్యోగం వదిలేసా, నాకు ఆ థింకింగ్ లేదు, అప్పుడు ఎప్పుడు లేదు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని ప్రభు అయిన యేసు ఏదైతే చెప్పాడో, ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్లో ఏదైతే రాయబడిందో దాన్ని నమ్మాము కనుక మాకు ఆధారముగా ఉన్న వాటిని మేము వదిలిపెట్టాము. ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, బండి లేదు, నా పేరు మీద ఆస్తి లేదు, ఏం లేదు, దేవుడు ఉన్నాడు. ఎంతో మందికి అవన్నీ ఉన్నాయి, దేవుడు లేడు. సో విశ్వాసం అంటే ఎట్లా? మరొకసారి ఎప్పుడైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా ఎట్లా జీవిస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, నా లైఫ్లో దేవుడు ఏం చేశాడని మీకు చెప్తాను తర్వాత. ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు. సో ప్రభు చెప్పేది ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ మీద డిపెండెన్స్ వద్దు, మానవ వనరుల మీద ఆధారపడొద్దు, మానవ విషయములను మీ బ్రతుకు తెరువు కోసం మీరు ఆధారముగా పెట్టుకోకూడదు. దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన యందు మీరు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే తర్వాత ఆయన చెప్పబోయేటువంటి విషయాల్లో వీరు ఉద్యోగం వదలాల్సి వస్తుంది, ఇల్లు వదలాల్సి వస్తుంది, కుటుంబం వదలాల్సి వస్తుంది, సమాజం వదలాల్సి వస్తుంది. ఒకవేళ దేవుడు అనుమతిస్తే హతసాక్షులైతే లోకాన్నే, ప్రాణాన్నే వదలాల్సి వస్తుంది. కనుక ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాడు. డిసైపుల్షిప్ అంటే అన్నిటినీ విడిచిపెట్టడానికి సిద్ధపడి ఉండుట. సో ధనికుడైనా, దరిద్రుడైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించాలంటే అది వాడి వల్ల అయ్యేది కాదు. దేవుడే దాన్ని చెయ్యాలి. దేవుడే దాన్ని యేసుక్రీస్తు ద్వారా చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రముఖ పాస్టర్ క్రైస్తవుల గురించి ఈ 2 మాటలు రాశాడు ఇక్కడ. ఈ బోధలో క్రైస్తవులు నేర్చుకోగలిగినటువంటి 2 మూల విషయాలు. ఒకటి, ఫస్ట్ వి మస్ట్ డైవెస్ట్ అవర్ ఆఫ్ డిపెండెన్స్ ఆన్ అవర్ వెల్త్. మొదటిది, మనము మన ఆస్తి మీద ఆధారపడుట అనేది ఉపసంహరించుకోవాలి. యేసు శిష్యులముగా మనం మన ఆస్తిపాస్తుల మీద ఆధారపడడం ఉపసంహరించుకోవాలంటే వాటి మీద బొత్తిగా ఆధారపడకూడదు. అండ్ ఇది ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన. దేవా నేను నా ఇంటి మీద ఆధారపడట్లేదు, దేవా నేను నా పొలం మీద ఆధారపడట్లేదు, దేవా నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ మీద, ఎఫ్డి మీద, స్టాక్ మీద, బాండ్ మీద, గోల్డ్ మీద నేను ఆధారపడట్లేదు. దేవా నీవే నాకు ఆశ్రయమును, దుర్గమును, నీవే నాకు ఆధారం అని ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే లోపలున్న హృదయం మోసకరమైనది, ఎప్పుడు నిన్ను ముంచుతుందో నట్టేట నీకు తెలియదు కనుక రోజు దేవుడిని ఆధారం చేసుకో, దాని మీద నుండి ఉపసంహరించుకో. రెండవది ఏంటి? వి మస్ట్ ఇన్వెస్ట్ అవర్ వెల్త్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన యొక్క ధనాన్ని దేవుని రాజ్యంలో పెట్టుబడిగా పెట్టాలి. మన జీతం పెరిగినప్పుడు, మన ఆదాయం పెరిగినప్పుడు, మన వ్యాపార లాభం పెరిగినప్పుడు మన సుఖాలు పెరగకూడదు, మన భోగాలు పెరగకూడదు, మన వస్తువులు పెరగకూడదు, మన ఇంటి సైజు పెరగకూడదు, మన బండి సైజు పెరగకూడదు. దేవుడి రాజ్యంలో మన పెట్టుబడి పెరగాలి. కానీ ఎంతమంది అట్లా ఉన్నారు? ఇట్లా ఉంటారు చాలామంది. ఇన్ని ఏళ్ళు కష్టపడ్డాను, ఇన్ని ఏళ్ళు కూడబెట్టినా కూడా నా
కుటుంబానికి నేను సరిగ్గా ఇవ్వలేదు, ఇప్పుడు దేవుడు మా మీద కనికరంతో ఇంత ఇచ్చాడు, పెద్ద ఇల్లు కొనుక్కుంటాం, పెద్ద బండి కొనుక్కుంటాం, ఇప్పుడు దాకా పోని స్థలాలకు వెళ్ళి వస్తాం, అందుకు దేవుడు నీకు ఇచ్చింది. యజమాని తన దాసుడికి డబ్బిచ్చేది ఆయన పని కోసం ఇస్తాడు, ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఆయన పని కోసం ఇస్తాడు. దాసుడి యొక్క ఇంటి కోసం, దాసుడి యొక్క కుటుంబం కోసం, దాసుడి యొక్క సుఖభోగం కోసం జీతం ఇస్తాడు. దానికి మించి వాడు ఆశించి దాన్ని వాడుకోకూడదు. సో డైవెస్ట్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ వాట్ గాడ్ కాల్స్ అస్ టు. ఉపసంహరణ అండ్ పెట్టుబడి, ఈ రెండు దేవుడు మనల్ని చేయమని చెప్తున్నాడు. సో నువ్వు రిచ్ అయినా, పూర్ అయినా, మెటీరియలిస్ట్ అయినా, ఐడియలిస్ట్ అయినా, నీవెవరివైనా సరే, నీ పొజిషన్ని, నీ ఆస్తిని నీవు దేవుడి చేతుల్లో పెట్టేయాలి, నీ స్థానాన్ని దేవుడి చేతుల్లో పెట్టేయాలి. ఏదైనా సరే దేవుడి చేతుల్లో పెట్టేస్తే నీ ఆత్మకు రక్షణ. రెండో పాయింట్ రాసుకునేవారు, ద వీనింగ్. వీనింగ్ అంటే మామూలుగా పిల్లల్ని మరి పాలు మాన్పినప్పుడు వాడేటువంటి పదం. ఇప్పటిదాకా తల్లి పాలు తాగుతున్నారు, ఇక వీరికి ఆహారాన్ని, బలమైన ఆహారాన్ని పెట్టాలి, పాలు మానిపించాలి. సో ఒకసారి చిన్న బిడ్డకు పాలు మానిపిస్తే మరలా వాడు ఎప్పుడు దానిని తాగడానికి వెనక్కి పోడు, ఇక ఫర్ లైఫ్ మళ్ళా ఎప్పుడు తల్లి పాలు తాగడు. సో ఒక్కసారి దేవుడు మనల్ని లోకము నుండి వీన్ ఆఫ్ చేస్తే, లోక సంబంధమైనటువంటి విషయాలు, దేవుడికి అడ్డంగా వచ్చేటువంటి వాటి నుండి మనల్ని మాన్పించి ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు జీవించేటువంటి శిష్యులుగా మార్చినప్పుడు మరలా మనం వాటి వెనక్కి పోం. అది శిష్యరికంలో నేర్చుకోవాల్సినటువంటి మూల పాఠం. 28 నుండి 31 వరకు. 28వ వచనంలో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుమని ఆయనతో చెప్పసాగెను. సో పేతురు ఎప్పుడు మొదట మాట్లాడతాడు, కొన్నిసార్లు ఆయన గురించి చెప్తాడు, కొన్నిసార్లు అందరి పక్షాన మాట్లాడతాడు. అండ్ పేతురు వెంటనే యేసు ప్రభుతో చెప్తున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. ఆయనతో చెప్పసాగాను, తెలుగులో చెప్పసాగాను అంటే ఒకసారి కాదు, 2-3 సార్లు కూడా చెప్పేసి ఉంటాడు. అగైన్ అండ్ అగైన్ చెప్పేసి ఉంటాడు. అక్కడ 2 విషయాలు ఉన్నాయి. మేము అంతా విడిచిపెట్టాం, ధనికుడు ఏం విడిచిపెట్టలేదు. ధనికుడు నిన్ను వదిలిపోయాడు, మేము నిన్ను వెంబడిస్తున్నాం. అంటే అతడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడో మేము అక్కడ పాస్ అయ్యాం, అతడు దేన్ని చేయలేదో మేము దాన్ని చేశాం, అతడికి దొరకంది మాకు దొరుకుతుంది కదా. జిమ్ ఎలియట్ అనేటువంటి మిషనరీ, ఆయన మరో 4 ఆకా ఇండియన్స్ మధ్యలోనికి సువార్త ప్రకటన కోసం వెళ్ళడం వారు 5 మందిని చంపేశారు. సో జిమ్ ఎలియట్ ఆయన యవనస్తుడిగానే చనిపోయాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు ఈ మిషనరీ యాత్రను అతడు టేకప్ చేయకముందు తన పుస్తకంలో ఇట్లా రాసుకున్నాడు, జర్నల్లో ఇట్లా రాసుకున్నాడు. డైరెక్ట్గా తెలుగులోనే చెప్తున్నాను, తాను ఉంచుకోలేని దానిని వదులుకుని కోల్పోలేని దానిని ఉంచుకునేవాడు మూర్ఖుడు కాడు. మరొకసారి చెప్తాను, తాను ఉంచుకోలేని దానిని వదులుకుని కోల్పోలేని దానిని ఉంచుకునేవాడు మూర్ఖుడు కాడు. కరెక్ట్గానే అట్లాగే పేతురు అండ్ ఆ తోటి శిష్యులు వారు యేసు కొరకు అంతా విడిచిపెట్టారు. అంతా విడిచిపెట్టారు అంటే బైబిల్ ఏ ప్రకారం దాన్ని మనకి నేర్పిస్తుందో ఆ ప్రకారం చూడడం ముఖ్యం. ఎందుకంటే అంతా విడిచిపెట్టామని పేతురు చెప్పాడు, కానీ బైబిల్లో మార్కు సువార్తలోనే అతనికి ఇంకా ఇల్లు ఉందని, అట్లాగే మార్కులో యోహాను ప్రకారం అతనికి ఇంకా దోణి ఉందని బైబిల్ మనకి చెప్తోంది. అంటే అతడు ఇంకా ఇంటిని కలిగి ఉన్నాడు, దోణెను కలిగి ఉన్నాడు, కానీ అతడు ఏంటంటే విడిచిపెట్టేశాడు. ఎప్పుడు యేసు ప్రభు ఇంటిని అమ్మమంటే అమ్ముతాడు, ఎప్పుడు దోణి అమ్మమంటే అమ్ముతాడు, డబ్బు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడు. ఆయన దాని నుండి డైవెస్ట్ అయిపోయాడు, అంటే ఉపసంహరించేసుకున్నాడు. ఇల్లు నాది కాదు యేసుదే, దోణి నాది కాదు యేసుదే. సో ఆ ప్రకారం అయిపోతే యేసు ప్రభుకి ఏం ప్రాబ్లం లేదు, కానీ అటాచ్మెంట్ ఉంటేనే ప్రాబ్లం. సో ఆ వచనాలు మీరు మార్కు సువార్తలో చూసుకోవచ్చు, యోహాను సువార్త 21లో చూసుకోవచ్చు. ఇప్పుడు పేతురు ఏం చేస్తాడంటే, మేమంతా విడిచిపెట్టాం. ఆయన విడిచిపెట్టినవి ఆయనకి దేవుడికి మధ్యలో ఆటంకముగా ఉండకుండా, అభ్యంతరముగా ఉండకుండా ఉన్న వాటిని విడిచిపెట్టేశాడు కనుక యేసు ప్రభు అతన్ని ఏమీ తప్పుపట్టట్లేదు. యేసు ప్రభు ఇన్ఫ్యాక్ట్ అతడు చెప్పింది యథార్థమని, సత్యమని ఒప్పుకొని అతడికి ఏం కలగబోతోందో దాని గురించి చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మనం గమనించాలి. పేతురు శిష్యులు ఎందుకు విడిచిపెట్టారు? నిత్య జీవం కోసం విడిచిపెట్టారా, లేకపోతే దేవుడి రాజ్యంలో ప్రవేశం కోసం విడిచిపెట్టారా, లేకపోతే యేసు అనేటువంటి ఒక
మరి విశిష్టమైనటువంటి వ్యక్తి వారికి ఎదురయ్యాడు. యేసు లాంటి వారిని వారు ముందు ఎప్పుడు చూడలేదు. ఆయన అధికారంతో బోధిస్తాడు, ఆయన కనికరంతో మనుషుల్ని ముడతాడు, ఆయన అద్భుతాలు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వ్యక్తి మా జీవితానికి నాయకుడిగా ఉంటే, ఈ వ్యక్తి మాకు బోధకుడిగా ఉంటే, ఈ వ్యక్తి మాకు యజమానిగా ఉంటే, ఈ వ్యక్తి మాకు ప్రభువుగా ఉంటే మా జీవితం ధన్యమైపోతుందని ఆయన్ని వెంబడించుటకు ఇష్టపడ్డారా? ఆయనకి జీవితాలు దాసోహం చేస్తే మాకు క్షేమమని వెంబడించుటకు వచ్చారు. తర్వాతే వారికి మరి నిత్య జీవం దేవుడి రాజ్యంలో ప్రవేశం. మార్కు చెప్పండి, మత్తయి చెప్తాడు. మత్తయి ప్యారలల్ ప్యాసేజ్ 19th చాప్టర్లో మత్తయి 19:27లో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతాము గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. మేము సమస్తం విడిచిపెట్టి నీ వంట వచ్చాం కదా, మాకేమి దొరుకుతుంది? మాకేం దొరుకుతుంది? We relinquished everything. What is our reward? దీన్ని మనకి ఇప్పుడున్నటువంటి ప్రాస్పెరిటీ గాస్పుల్ టర్మినాలజీలో చెప్పాలంటే గివ్ టు గెట్ స్కీమ్ అంటారు. ఇవ్వండి పొందండి. లేకపోతే లీవ్ ఎ లిటిల్ గెట్ ఎ లాట్ ట్రేడింగ్ అంటారు. కొంత విడిచిపెట్టండి, ఎక్కువ సంపాదించుకోండి. ఈ రెండు యేసు ప్రభు యొక్క చిత్తంలో లేవు. అండ్ అపోస్తలుడైనటువంటి పేతురు యొక్క ఉద్దేశంలో కూడా ఆయన అంత వ్యాపారముగా ఆలోచించి ఉండడు. ఆయన సిన్సియర్గా ఒక చిన్న పిల్లవాడిలాగా పిల్లలారా అని యేసుప్రభు ఆప్యాయతతో పిలిచాడు కనుక, డాడీ నేను నీకు ఇది ఇస్తే నువ్వు నాకేమి ఇస్తావు అన్నట్టు పేతురు అడిగి ఉంటాడు. ఎందుకంటే పేతురు తర్వాత ఆయన కొన్ని దినాల తర్వాత ఆయన సాక్ష్యం ఇట్లా చెప్పాడు. అపోస్తలుల కార్యములు 3:6లో, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. పేతురు సూపర్ అపోస్తల్ అయ్యాడు. పేతురు మరి చీఫ్ పాస్టర్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్గా ఉన్నాడు. కానీ పేతురు ఎప్పుడు వెండి సంపాదించలేదు, బంగారం సంపాదించలేదు, బంగ్లా సంపాదించలేదు, భూములు సంపాదించలేదు, ఎడ్ల బండ్లు సంపాదించలేదు, గుర్రాల బగ్గీలు సంపాదించలేదు. పేతురు ఒకటి సంపాదించాడు, యేసుని సంపాదించాడు. నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, నాకు కలిగి ఉన్నది ఏం కలిగి ఉన్నాడు? యేసును కలిగి ఉన్నాడు. నజరేయుడైన యేసు నామమున నీవు లేచి నడవమంటే కుంటివాడు నడిచాడు. సో వాట్ విల్ ఐ గెట్ నుండి వాట్ ఐ హ్యావ్ ఐ విల్ గివ్ దగ్గరకు వచ్చేసాడు పేతురు. సో మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాకేమి లభిస్తుంది, మాకేమి ఇస్తావు అన్నది కాదు. ఈ రోజున అట్లాంటి వారే వేల మంది, లక్షల మంది అట్లాంటి సంఘాలకు పోతున్నారు. దేవుడు మాకేమి ఇస్తాడు, దేవుడి దగ్గర మాకేం దొరుకుతుంది, అది కాదు మనం శిష్యరికంలో నేర్చుకునే పాఠం. మాకు ఏముందో మేము దాన్ని మీకు ఇవ్వడానికి లోకంలో దేవుడి చేత పెట్టబడ్డాం. మహాకవి జార్జ్ హర్బర్ట్, ఆయన ఆ దేశంలో ఎంత పేరు గడించాడంటే ఆయనకి మంత్రి వర్యుల పదవిని ఇవ్వడానికి కూడా ఆ యొక్క సంస్థానం వారు ఇష్టపడ్డారు. ఆయనకి అంత ఉన్నతమైనటువంటి హోదా కల్పించడానికి ఇష్టపడితే ఆయన మాత్రం దాన్ని కాదని ఒక సామాన్యమైన దేవుని సేవకుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అండ్ ఆయన పుస్తకంలో ఇట్లా రాస్తాడు, ఒకప్పుడు అంటే మోజు ఉండేది, ఒకప్పుడు అంటే పేరు ఉండాలి, ఒకప్పుడు అంటే ప్రతిష్ఠ ఉండాలి, ఒకప్పుడు అంటే గొప్ప హోదాలో ఉద్యోగం చేయాలి, అందరి ముందు నేను అధికారమును చూపాలి అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే, ఆ భవనానికి వెళ్తే, ఆ యొక్క రాజుగారి కోటకి వెళ్తే అవన్నీ చూస్తే నాకు అక్కడ మూడే కనిపిస్తున్నాయి. ఒకటి మోసాలు, రెండవది అక్కడ మత్సరాలు, మూడవది అక్కడ ముఖస్థుతులు. మోసాలు, మత్సరాలు, ముఖస్థుతులు తప్ప ఆ రాజుగారి రాజ్యంలో నాకు ఇంకేమీ కనబడట్లేదు. అంటే అదంతా కూడా ఖాళీ, అదంతా కూడా కల్పితం, అదంతా కూడా మరి రంగులద్దినటువంటి ఒక ఊహా చిత్రం మాత్రమే. భూ సంబంధమైనటువంటి సుఖాలు నాకు సుఖాలుగా లేవు. నేను దేవుడిని, దేవుడి సేవను ఎంతగా ఆస్వాదిస్తున్నానంటే నాకు నిజమైన సంతృప్తి, సంపూర్ణ సంతోషములు లభించాయి. భూమికి సంబంధించింది నాకు ఇప్పుడు ఏమీ వద్దన్నాడు ఆయన. వాళ్ళండి భక్తులు. అట్లా ఉండడానికి దేవుడు బైబిల్లో పెట్టాడు, బయట పెట్టాడు. వారిని మన ముందు పెట్టి మనకు చూపించి మనం అట్లా ఉండకపోతే మనకు మనం అన్యాయం చేసుకున్న వారం అవుతాం. 29:30 అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఒక వార్నింగ్ తర్వాత యేసు ప్రభు ఒక గొప్ప ప్రామిస్ ఇస్తున్నాడు వారికి.
రెండు చెప్పాడు. దాంట్లో ఆశీర్వాదం ఉంటుంది, ఆయాసం ఉంటుంది, బ్లెస్సింగ్ ఉంటుంది, పర్సిక్యూషన్ ఉంటుంది. కాకపోతే ఆయన నిమిత్తము, సువార్త నిమిత్తం మనం పాపము చేసి మనము శ్రమను కొని తెచ్చుకుంటే ఇది మనకు వర్తించదు. కానీ యేసు నిమిత్తము నేను శ్రమ పాలైతే, యేసు నిమిత్తము నేను విడిచిపెడితే, సువార్త నిమిత్తము నేను విడిచిపెడితే ఇది మనకు లభిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ మై సేక్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పల్. సో లెఫ్ట్ విడిచిపెట్టి అంటే వాటిని వదిలివేయుట, వాటిని మన మీద ఇక ఏ రకమైనటువంటి ప్రభావమును చూపించకుండా మనము జాగ్రత్త పడుట, మనకు వాటికి మధ్యలో అటాచ్మెంట్ లేకుండుట, అవి ఉన్నా లేకపోయినా మనకి తేడా పడకుండుట. ఏంటవి? చాలా దగ్గరైనవి. మొదట ఇల్లు అని చెప్పాడు, ఇంటి గురించి చెప్పాడు. నా నిమిత్తం, సువార్త నిమిత్తం ఇంటిని ఇచ్చేవాడు, ఇంటిని వదిలేసేవాడు. రెండవది ఏం చెప్పాడు? కుటుంబం గురించి చెప్తున్నాడు. ఆ కుటుంబంలో ఎవరెవరున్నారు? అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెండ్రు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. నా తెలుగులో ఇక్కడ మనకి భార్య కనబడదు, కానీ కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో భార్య ఉన్నట్టు ఉంటుంది. అక్కడ తల్లి తర్వాత భార్యను పెడతారు. అదేంటో నేను కాసేపు అయిన తర్వాత చెప్తాను. కానీ ఇవన్నీ కూడా చాలా దగ్గర సంబంధాలు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తల్లి, తండ్రి, పిల్లలు, చాలా క్లోజ్ బ్లడ్ రిలేషన్, ఫ్యామిలీ. దాన్ని విడిచిపెట్టమంటున్నాడు యేసుప్రభు అవసరం వస్తే. అండ్ దాంతోపాటు ఆయన ఇక్కడ మాట చెప్పాడు, ఇప్పుడు ఇహమందు హింసలు. ఇప్పుడు ఇహమందు హింసలు అంటే ఇప్పుడు ఈ లోకంలో మీకు హింసలు ఉంటాయి, మీకు శ్రమలు ఉంటాయి. ఇది మార్కు ప్రత్యేకంగా రాశాడు, ఎందుకంటే దాని వెనుక ఒక యథార్థమైనటువంటి అంశం ఉంది. మార్కు ఎవరికైతే రోమ్లో ఉన్నటువంటి మందకు, సంఘానికి రాస్తున్నాడో వారందరూ నీరో కింద విపరీతమైన హింసలు, ఆయాసాలు, శ్రమలు, చెర హతసాక్షులుగా మారుట అనుభవిస్తున్నారు కనుక వారికి అది అవసరం కనుక వారికి రాశాడు. ఇప్పుడు గమనించండి, ప్రభు ఏమంటున్నాడు? నేను మీతో నిశ్చయముగా చెప్పున్నదేమనగా. తెలుగులో అది కిందికి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇంగ్లీష్ అనువాదంతో అది కిందికి వచ్చేస్తుంది. నేను మీతో నిశ్చయముగా చెప్పున్నదేమనగా. మీరు గమనిస్తే అక్కడ రెండవసారి మీరు ఇవన్నీ విడిచిపెడితే మీకు ఇవన్నీ కలుగుతాయి, 100 రెట్లు కలుగుతాయి అని యేసుప్రభు చెప్పినప్పుడు రెండవసారి ఆయన తల్లిదండ్రులు అనలేదు, తల్లి అని అన్నాడు. తండ్రిని తీసేశాడు, తల్లులను అన్నాడు. ఫస్ట్ టైం మీరు చూస్తే తల్లిదండ్రులను విడిచిపెడితే మీకు తల్లులను ఇస్తాడు. ఎందుకు తండ్రులను ఆయన తీసేశాడు? బహుశా మత్తయి సువార్త 23:9 ప్రకారము ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. సో యూ హ్యావ్ ఓన్లీ వన్ ఫాదర్ హూ ఈజ్ ఇన్ హెవెన్ కనుక అది ఆయన చెప్పి ఉండకపోవచ్చు. లూకా సువార్త 18:29 తెలుగు బైబిల్లో ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అని అన్నాడు. సో దేవుడి రాజ్యం నిమిత్తము భార్యను విడిచిపెట్టిన వాడెవడును అని అంటాడు. లూకాలోనే రాయబడి ఉంది, కానీ మార్కులో లేదు అది. కానీ ఇంగ్లీష్లో కేజేవీలో, ఎన్కేజేవీలో, మార్కులో కూడా ఉంది. సో స్కాలర్స్ యొక్క అభిప్రాయం ఏంటంటే ముందు లేదు, కానీ తర్వాత దాన్ని పెట్టారు. ఎందుకు పెట్టారంటే పేతురు రోమన్ క్యాథలిక్లకి ప్రథమ పోపు గనుక, ఫస్ట్ పోపు గనుక, రోమన్ క్యాథలిక్లు సెలిబసీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు గనుక, వారి యొక్క ప్రీస్టులు, మంకులు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉంటారు గనుక, భార్య లేకపోతే, యేసు కోసం భార్య లేకపోతే, సువార్త కోసం భార్య లేకపోతే ధన్యం అన్నట్టు చెప్పడానికి దాన్ని పెట్టారు. తెలుగు అనువాదకులు ఆదిమ హెబ్రీ నుండి తీసుకున్నారు కనుక దాన్ని పెట్టలేదు. తెలుగు అనువాదకులు భార్యను విడిచిపెట్టుటాన్ని పెట్టకపోవడానికి గల ఇంకో కారణం ఏంటంటే మార్కు 10వ అధ్యాయంలో మొదట యేసుప్రభు చెప్పాడు, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అంటే దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు ఎన్నడూ విడదీయకూడదు. సో వారి వివాహము శాశ్వతము, పర్మనెంట్ కనుక పురుషుడు భార్యను విడిచిపెట్టకూడదు. దాన్ని బట్టి 1 కొరింథీ 9:5 పౌలు రాస్తాడు, తక్కిన అపోస్తల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? అంటే ప్రభు యొక్క సహోదరులు, అపోస్తలు, కేఫా అంటే పేతురు, విశ్వాసురాళ్ళైన భార్యలను వెంటబెట్టుకొని దేవుని సేవలో తిరిగారు. ఏ సందర్భంలో కొందరు భక్తులు భార్యలను విడిచిపెట్టారో కూడా మీకు చెప్తాను. ఏ సందర్భంలో విడిచిపెట్టారు? భర్తను వారు అరెస్ట్ చేసి యేసును విసర్జిస్తావా, మరణిస్తావా అన్నప్పుడు వారు భార్యలు ఎదుట ఉండి ఏడుస్తున్నా కూడా
మీరు బాధపడద్దు, నేను మొదట పరలోకానికి వెళ్తాను, తర్వాత మీరు వద్దురు కానీ అని చెప్పి విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ టైమ్స్లో హస్బెండ్స్ వైఫ్స్ని విడిచిపెట్టారు. కొంతమంది అయితే మన మహా మిషనరీలు వారి భార్యలను వారి దేశాల్లో విడిచిపెట్టి దేవుడి కొరకు మరి దూరదేశాలకు వెళ్ళిపోయి అక్కడే బ్రతికి అక్కడే చనిపోయారు. మరి అది చరిత్రలో రాయబడినటువంటి విషయం. అది ఎంత సమంజసం కాదు అనేది వేరే విషయం. దాని మీద ఓ వివాదం ఉంది. ముగించేద్దాం. ఇహమందు, రాబోవు లోకమందు, ప్రెజెంట్ ఏజ్ అండ్ ది ఏజ్ టు కమ్. రాబోవు లోకం అంటే పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య జీవం. దాని గురించి మనకేమి డౌట్ లేదు. కానీ ఇహమందు హింసలతో పాటు 100 రెట్లు అంటే ఎగ్జాక్ట్గా ఒక తల్లిని వదిలితే 100 తల్లులు, ఒక అన్నను వదిలితే 100 అన్నలు అని లిటరల్గా లెక్కగట్టి మరి నీకు ఇస్తాడు అని కాదు. కానీ నీవు ఇచ్చేదానికన్నా 100 రెట్లు ఎక్కువ నీవు పొందుతావు. దాన్ని అనేక రకాలుగా చూడొచ్చు, కానీ టైం లేదు కనుక ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి, ఆది సంఘము ఎప్పుడైతే ప్రారంభమైందో ఒక కుటుంబంలో 5 మంది ఉంటే ఒకరు నమ్ముకుంటే 4 వారికి వ్యతిరేకులైపోయేవారు, విరోధులైపోయేవారు. ఈ ఒక్కరు ఇల్లు వదిలిపోవాల్సి వచ్చేది. అన్న తమ్ముడిని, అక్క చెల్లిని, తల్లి తండ్రిని, పిల్లల్ని వదిలిపోవాల్సి వచ్చేది. సో వీరు బయటికి పోయినప్పుడు వీరిని సంఘము చేర్చుకునేది. చర్చిలో వారు దేవుని యొక్క కుటుంబముగా ఉన్నారు కనుక సొంత కుటుంబం, సొంత ఇంటి వారు వీరిని బయటికి తరిమేస్తే, లేకపోతే అప్పగించబోతుంటే వీరిని సంఘము చేర్చుకునేది. ఆ ప్రకారం వీరికి దేవుని యొక్క కుటుంబాన్ని ఇచ్చాడు. మార్క్సు వార్త 13:12 మీరు చదివితే చాలా భయంకరమైన మాటలు యేసు నోట బయటకు వచ్చాయి. సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. ఇది ప్రభు చెప్పిన మాటలు. బ్రదర్ని, తండ్రి సన్ని, ఫాదర్ సన్ని మరణానికి అప్పగిస్తారంటే వారు ఆ యొక్క వీరి యొక్క విశ్వాసమును బట్టి వారు వచ్చి వీరిని చంపుతామంటే వీరు అప్పగించేస్తారు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. అక్కడ చూడండి, నేను నేర్చుకున్నది 35 సంవత్సరాల క్రితము. జీసస్ చెప్పాడు వాళ్ళకి సెంటిమెంట్ లేదని. సో అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీరికి దేవుడి కుటుంబమే, దేవుడి సంఘమే కుటుంబం. సో వారికి బ్లడ్ రిలేషన్ కన్నా జీసస్ బ్లడ్తో వచ్చినటువంటి గాడ్స్ ఫ్యామిలీ వారికి ముఖ్యమైపోయింది. కానీ ఈ రోజున అర్లీ చర్చ్ అట్లా ఉంది, ఎండ్ టైమ్స్ చర్చ్ బొత్తిగా అట్లా లేదు. ఎండ్ టైమ్ చర్చ్ బొత్తిగా అట్లా లేదు. నా ఇంట్లో ఉన్నవాడు భ్రష్టుడైనా, నా ఇంట్లో ఉన్నవాడు భక్తిహీనుడైనా, నా ఇంట్లో ఉన్నవాడు దేవుడి మీదకి కాలెత్తినా వాడే నా గుండెకు ప్రియం. దేవుడి సంఘం నా కోసం ప్రాణం పెట్టినా దాన్ని ఎంత దూరం పెట్టాలో అంతే దూరం పెడతాను, డిస్టెన్స్లో పెడతాను. అది మీకు చేసుకునే పరమ అన్యాయం. దీని ప్రకారం బ్రతకండి, సెంటిమెంట్ ప్రకారం బలైపోకండి. దీంట్లో మీరు 10 సార్లు చదివి నాతో మాట్లాడండి. సో ప్రభు ఎంత రాడికల్ సాక్రిఫైస్ గురించి మాట్లాడుతున్నాడు, ఎంత రాడికల్ డిసైపుల్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. సమూల మార్పు. కొంత నీకు ఇస్తాను ప్రభు, మొత్తం అంతా నేనే పెట్టుకుంటానంటే కుదరదు. మొత్తం అంతా నీవు ఆయనకి ఇస్తేనే ఆయన శిష్యుడవు, ఆయన నీకు ప్రభు, లేకపోతే ఆయనకి నీకు సంబంధం లేదు. సో ఇక్కడితో మనం ముగిచ్చేద్దాం. నిత్య జీవాన్ని కూడా రాబోయే లోకంలో ఇస్తానంటాడు. ఇంకో మాట కూడా చెప్తానన్నాను కదా, అది కూడా చెప్పేసి ముగిస్తాను. వీళ్ళు యేసు చేత పంపబడ్డారు. అది మనకు ఇక్కడ కనపడుతుంది, మార్కులో కనపడుతుంది, లూక్లో కనపడుతుంది. సో వీరందరూ పంపబడ్డారు. వీరు గ్రామాలకు వెళ్తున్నారు. ఎవరు వారి సువార్తను వారిని అంగీకరిస్తారో అక్కడ సమాధానం ఉంటుంది, ఎవరు వారి సువార్తను అంగీకరించారో అక్కడ సమాధానం ఉండదు. సో వీరు వేరు గ్రామాలకు వెళ్తున్నారు. అక్కడ వీరికి గృహాన్ని తెరిచేవారు దేవుని పిల్లలు. సో అట్లా వీరు ఒకవేళ 100 గ్రామాలకు వెళ్తే దేవుడు వీరికి 100 ఇళ్ళనిచ్చాడు, 100 తల్లులనిచ్చాడు, 100 అన్నలనిచ్చాడు, 100 అక్కలనిచ్చాడు. చర్చిలోనే మనకు అట్లాంటి పెద్ద సంఘం అయితే అంతమంది ఉంటారు. సో అట్లా మనం ఉండగలుగుతున్నామా? నీవట్లా నీ సంఘములో ఉండలేకపోతే, ఒప్పుకుంటున్నావు కానీ ఉండలేకపోతున్నావు అంటే నీ సంఘంతో నీవు ఎంతవరకు దేవుడికి నిష్ఠ చూపించేటువంటి శిష్యుడవు, శిష్యురాలవు. మనది పేగు బంధం కన్నా మనది ప్రభు బంధం ఎక్కువ అనేది మర్చిపోవద్దు. 31వ వచనం, మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అనేను. దీనికి కూడా వివిధ అర్థాలు ఉన్నాయి.
రెండు ఒక్కొక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మొదటి వారు అనేకులు, కడపటి వారు అగుదురు. అంటే మొదట యవనస్తుడైన ధనికుడు అధికారి యేసు దగ్గరికి వచ్చాడు, నిత్య జీవం పొందడానికి నేనేమి చెయ్యాలి? యేసు చెప్పాడు, అది అతడు గైకొనకుండా వెళ్ళిపోయాడు. సో మొదటి వాడు కడపటి వాడైపోయాడు. కడపటి వారు తర్వాత ఉన్నటువంటి వారు, తర్వాత యేసు సువార్తను విని వస్తున్నటువంటి వారందరూ కూడా యేసు కోసం అంతా విడిచిపెట్టి వచ్చారు. శిష్యులు ఉన్నారు, ఇతరులు ఉన్నారు. ఈ కడపటి వారు మొదటి వారు అయ్యారు. ఇతడు ధనికుడు గనుక సమాజంలో ఫస్ట్, వీళ్ళందరూ సమాజంలో లాస్ట్. కానీ దేవుడి రాజ్యం వచ్చేసరికి వీడు లాస్ట్ అయ్యాడు, వీళ్ళు ఫస్ట్ అయిపోయారు. సో గాడ్స్ ఎకానమీ వర్క్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దేవుడి యొక్క వ్యవస్థ వేరుగా పనిచేస్తుంది. రెండవది, మొదటి నుండి ఆయనతో ఉన్నటువంటి వారు చివర ఉండకుండా పోతారు. ఇస్కరియోత్ యూదా మొదట యేసు ఎంపిక చేసుకున్న 12 మందిలో ఒకడు, వాడు పోయాడు. మొదటి వాడు కడపటి వాడైపోయాడు. వాడి స్థానంలో మరొక్కరిని దేవుడు ఎంపిక చేసుకుంటాడు. పేరేంటో తెలుసా మీకు? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 25. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనబరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను. కనుక అతడు 11 మంది అపోస్తలతో కూడా లెక్కింపబడెను. సో ఎంతోమంది మొదట వచ్చినటువంటి వారు కడపటి వారు అయిపోతారు, కడపట వచ్చిన వారు మొదటి వారు అయిపోతారు. అండ్ ఇక్కడ ఈ ప్యాసేజ్లో గంభీరమైనటువంటి విషయాలు, ప్రభు అయిన యేసు మనకు చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే, అక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు, నిత్య జీవము, పరలోక రాజ్యంలోనికి లేక దేవుని రాజ్యంలోనికి ప్రవేశము, రక్షణ, ఇవి ముఖ్యమైనవి. ఆస్తి ముఖ్యమైనది కాదు, అంతస్తు ముఖ్యమైనది కాదు, ఈ లోక సంబంధమైనటువంటి బంధాలు లేకపోతే భూ సంబంధమైన జీవితము అవేవి ముఖ్యమైనవి కావు. ముగించేద్దాం. జార్జ్ ముల్లర్ ఆయన ఒక పెద్ద ఆర్ఫనేజ్ని కట్టాడు. ఒకానొక సమయంలో 8,000 మంది ఆర్ఫన్స్ దాంట్లో పోషించబడేవారు. ముల్లర్ ఒక్కరిని ఒక్క పైసా అడిగేవాడు కాడు, ఒక్కరికి తన అవసరం చెప్పేవాడు కాడు. మోకాళ్ళ మీదకి వెళ్ళి రోజు ప్రార్థన చేస్తే దేవుడు 8,000 మందికి ఆహారాన్ని పంపేవాడు. అనేక రకాల ఆశ్చర్యమైన అద్భుతాలు దేవుడు చేశాడు. ఒకానొక సమయంలో ముల్లర్ రాశాడు, నా చేతుల్లో ఈ దినాల్లో 800,000 పౌండ్స్ వచ్చాయంటే 8 లక్షల పౌండ్లు దేవుడిచ్చాడు, ఎవరిని అడగకుండా. సో ఆ ప్రకారము జార్జ్ ముల్లర్ ఆయన నిమిత్తము, సువార్త నిమిత్తము తన జీవితాన్ని ఖర్చు పెట్టాడు కనుక దేవుడు ఆ ప్రకారం చేశాడు. ఆ తర్వాత లండన్లో కొంతమంది ఉండేవారు భక్తిపరులు. వారు కుటుంబాలు ఒక పని చేసేవారు. వారు రోజంతా కూడా ఏం చేసేవారు అంటే, భారతదేశంలో ఉన్నటువంటి జనానాలకు మరి సువార్త అందునట్లు వారు రోజంతా బట్టలు కుట్టి బట్టలు అమ్మి వచ్చిన డబ్బును భారతదేశపు మిషనరీ సేవకు పంపేవారు. వారి ఇంట్లో 4 ఉంటే 4 కుట్టేవారు, 5 ఉంటే 5 కుట్టేవారు, పెద్దలు పిల్లలు కుట్టేవారు, తీరిక లేకుండా కుట్టేవారు. వారికి ఏం అవసరం? వారు మన ముఖాలు చూడలేదు, కానీ మన దేశంలో జనానాల యొక్క రక్షణ కోసం, సువార్త కోసం వారంతా కష్టపడ్డారు. చెమట కార్చి మన యొక్క ఆత్మ రక్షణ కోసం ఖర్చు పెట్టారు. హెన్రీ మార్టిన్ మ్యాథమెటిక్స్లో జీనియస్, ఆ టైంలో 20 yearsకే వరల్డ్ క్లాస్ జీనియస్. తన యొక్క విద్యను వదిలేసి, భవిష్యత్తును వదిలేసి మిషనరీ అయిపోయాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన యొక్క గొప్ప హోదాను వదిలేసి ఆఫ్రికా దేశానికి వెళ్ళిపోయాడు. మాకే ఆయన ఇంజనీరింగ్ షెడ్ను వదిలేసి మరో దేశానికి వెళ్ళిపోయాడు. చార్ల్స్ స్టడ్ లాయర్ యొక్క ఉద్యోగాన్ని వదిలేసి మరో చోటికి వెళ్ళిపోయాడు. అండ్ స్టాన్లీ స్మిత్ యూనివర్సిటీ నుండి అప్పుడే ఫ్రెష్ బ్రిలియంట్ గ్రాడ్యుయేట్, ఆయన కూడా ఇంకొక క్రీస్తు నామం మెరుగైనటువంటి దేశానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నా నిమిత్తమును, నా సువార్త నిమిత్తమును. వీళ్ళందరినీ దేవుడు మన ముందు పెట్టింది వారి యొక్క పోర్ట్రేట్లు తయారు చేసి మన ఇంటి గుట్లో, ఆఫీస్ స్టడీలో, లేకపోతే చర్చ్ బయట రిసెప్షన్లో పెట్టి ఏం గ్రేట్ సర్వెంట్స్, గ్రేట్ మిషనరీస్ అని అనుకోవడానికి కాదు. దేవుడు అక్కడ పెట్టింది వీళ్ళు అట్లా ఉన్నారు, నువ్వెందుకు ఉండుటలేదు అని చెప్పడానికి. ప్రార్థన చేద్దాం, తలొంచండి. నీవు ఆస్తిపరుడువైనా ఆస్తి లేని వ్యక్తివైనా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే క్రీస్తు యేసు నీ కొరకు చేసినటువంటి సిలువ కార్యం,
ఆయన నీ పాపాన్ని భరించి నీ స్థానాన్ని తీసుకొని నీ శిక్షను అనుభవించి నీ కొరకు తన దేహమును చీల్చబట్టగిచ్చి రక్తమును చిందించి నీ బదులు నీ యొక్క మరణమును చవిచూచి నీ కొరకు తన ప్రాణమును బలిగా అర్పించాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, విశ్వాసము ద్వారా ఆయన కృప చేతనే నీవు రక్షించబడతావు, నేను రక్షించబడతాను. రక్షణ అనేది యెహోవా వలన కలిగేదే. అది మనిషికి అసాధ్యం, కానీ దేవుడికి అది సాధ్యం. దేవుడికి సమస్తము సాధ్యం. ఎవరినైనా దేవుడు రక్షించగలడు. ఆయన వైపు తిరిగి మారు మనసుతో పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన ఎవరినైనా రక్షించగలడు. సో ఆ ప్రకారం నీవు రక్షించబడతావని, రక్షించబడిన నీవు దేవుడి యొక్క రాజ్యంలో నీ యొక్క స్థానాన్ని నీవు సురక్షితంగా పెట్టుకుని దేవుడికి నీకు మధ్యలో ఏమి రాకుండా చూసుకుంటావని, ఆయన కొరకు నిజమైన నమ్మకమైన నిష్టగల రాడికల్ డిసైపుల్గా ఉంటావని ఆశిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ వాక్యమును విన్న ప్రతి ఒక్కరూ ఆ ప్రకారము లోబడుటకు సహాయము చేయండి, రక్షణ పొందుటకు సహాయము చేయండి, రూపాంతరపరచబట్టకు సహాయము చేయండి. మాలో ఏ ఒక్కరూ మోసపోకుండా మమ్మను మేము మరణానికి అప్పగించుకోకుండా కృప చూపండి. మేము యేసును కలిగి ఉంటే ధన్యత ఇక్కడ, తరువాత నిత్యత్వంలో ఇంక ఏది మాకు ఆ ధన్యతనివ్వదు. కనుక ఆ అవగాహన, ఆ ఆలోచనతో బ్రతికింప చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.